అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల కాలంలో ఎక్కడా లేని విధంగా దేశంలో ప్రథమంగా వాట్సాప్ గవర్నెన్స్ అంటూ తీసుకురావడం జరిగింది. దీనిపైన మనతో మాట్లాడడానికి షణ్ముఖ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. షణ్ముఖ్ గారు, దేశంలో ఎక్కడ రికార్డు స్థాయిలో వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకురావడం జరిగింది. గతంలో మన పాదయాత్రలో నారా లోకేష్ గారు యోగాలం పాదయాత్రలోనే ఆయన హామీ ఇస్తూ రావడం జరిగింది. అప్పటికి ఎక్కడ ట్రైల్ కూడా వేయలేదు. కానీ ఆయన ఏ భరోసాతో, ఏ ధీమాతో వాట్సాప్ గవర్నెన్స్ పైన అంత సూక్ష్మంగా ఆలోచన చేశాడు? దీనిపైన మీ విశ్లేషణ అండి. నారా లోకేష్ గారు ఇదొక ప్రభంజనం. నేను ఎందుకు ప్రభంజనం అనే మాట అంటున్నారంటే, ఒక వ్యక్తిని పదే పదే పప్పు 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 తల్లిని అవమానించిరి, తండ్రిని అవమానించిరి, అయినా నిత్యం ప్రజల పట్ల, ప్రజలకు ఏ విధంగా పారదర్శకంగా పనిచేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళండి, డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలుగా నేరుగా ప్రజల అకౌంట్లోకి, ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వేసినామని చెప్తున్నారు. మరి అంత చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే అన్ని మాటలు ఏది చేసిన పథకాలే, తను చెప్పినటువంటి పథకాలుగా ఉన్న డబ్బులు వేసిన దానికి చాలా పబ్లిసిటీ చేసుకున్నారు. మరి ఈరోజు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, ఒక సచివాలయానికి వెళ్ళినా, లేకపోతే ఒక ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళినా, లేకపోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? దాదాపు 7 దశాబ్దాల పైమాటే. మరి టెక్నాలజీ ఇంత వేగంగా విస్తరించినటువంటి ఈ ప్రపంచంలో ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చింది. ఇంకా మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి, ఇంకా మనం ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి, ఇంకా కలెక్టర్కి వెళ్ళేసి ఎందుకు మనం సమస్యలు చెప్పుకోవాలి? ఎందుకు ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని ఒక టోకెన్ జనరేట్ అవుతుందండి. ఒక సమస్యను మనం ఆ వాట్సాప్ ద్వారా పంపిస్తే ఒక టోకెన్ జనరేట్ అవుతుంది. ఇంత టైం స్పాన్ లోపల రిప్లై రావాలి. గతంలో ఏంటంటే మనం మాన్యువల్గా ఒక కంప్లైంట్, ఒక అర్జీ పెట్టుకుంటే దానికి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి. టెక్నాలజీ, చంద్రబాబు నాయుడు గారంటే టెక్నాలజీని అందిపుచ్చుకునేటువంటి, దాన్ని ఉపయోగించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడుగా తండ్రి నడిచినటువంటి బాటలోనే నారా లోకేష్ గారు ఆయన 1 అడుగు ముందుకేసి ఈయన 2 అడుగులు ముందుకేయడం జరిగింది. వాట్సాప్ గవర్నెన్స్. సరే, ఇది ఇంప్లిమెంట్ చేయడానికి కొంత సమయం, అంటే కొన్ని ఇంప్లిమెంటింగ్ ఛాలెంజెస్ ఉంటాయి. మొదటగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి మొదట్లో కొన్ని ఇంప్లిమెంటింగ్ ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉంటాయి. అది ఏ ప్రాజెక్టుకైనా. దాదాపు ఇప్పుడు 161 సేవలు వాట్సాప్ సర్వీస్ ద్వారా మొదటి విడతలో, రెండో విడతలో 360కి పైగా సేవలు అందిస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు మీడియా ముందు ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు చాలామంది ఇప్పటికీ స్వతహాగా జన్మించిన తర్వాత బర్త్ సర్టిఫికేట్ కావాలి, బర్త్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు డెత్ సర్టిఫికేట్ కావాలి, దాని తర్వాత లైసెన్సు కావాలి, దాని తర్వాత అడంగులు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, కరెంటు బిల్లులు, ఇన్ని రకాల సేవలను ఒక వాట్సాప్ ద్వారా, ఒక మొబైల్ ఉంటే మన ఇంట్లోనే మనం చేసుకునే విధంగా చేయగలిగితే ఇంకా ఎక్కడ అవినీతి ఉంటుందండి? జగన్మోహన్ రెడ్డి గారే కాదండి, ఏ ప్రభుత్వాలంటే ఇంతకుముందు ఈ వాట్సాప్ గవర్నెన్స్ రాకముందు ఎంత అవినీతి జరిగేదండి? ఒక సర్టిఫికేట్ కావాలంటే దాంట్లో అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా ఎంఆర్ఓ దగ్గరికి ఫైల్ పోదు. ఎంతో కొంత దశమ భాగం ఇచ్చుకోవాల్సి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులకు. ఇది జగమెరిగినటువంటి సత్యం. ఎక్కడ? కింది స్థాయి అధికారి నుంచి కలెక్టర్ వరకు తెలుసు, కింది స్థాయి కార్యకర్త, గ్రామ సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా తెలుసు ఆ పార్టీలో. దశమ భాగం లేకోకుండా ఎంఆర్ఓ ఆఫీసులో, ఆర్డీఓ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో ఏమీ జరగవనేది ఇది ప్రజలందరికీ తెలిసినటువంటి వాస్తవం. మరి ఇప్పుడు అటు అధికారి ఇబ్బంది పడకూడదు, ఇటు ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఇటు పార్టీ ఇబ్బంది పడకూడదు, కానీ ప్రజలకు నాణ్యమైనటువంటి సేవలు అందించాలనే ఒక ఆలోచన దృక్పథంతో నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఉండొచ్చు అటు ఇటు కొన్ని పొరపాట్లు ఉంటాయి, ఖచ్చితంగా ఇంప్లిమెంటింగ్ చేస్తున్నారు కాబట్టి. రాబోయే రోజుల్లో ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాల్సిన పనే ఉండదు, రాబోయే రోజుల్లో ఆర్డీఓ ఆఫీస్కి పోవాల్సిన పనే ఉండదు, రాబోయే రోజుల్లో కలెక్టర్ ఆఫీస్కి పోవాల్సిన పనే ఉండదు. ప్రతి ఒక్కదానికి అధికారులను బాధ్యత చేసే విధంగా నారా లోకేష్ గారు చర్యలు తీసుకుపోతూ ఉన్నారు. 160 సేవలంటే ఈరోజు అండి ఎంత హర్షించదగ్గ విషయం. ఈరోజు ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేసి వెళ్తున్నాడు, లేదా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్తున్నాడు. గతంలో ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్కి, ఇప్పుడు సచివాలయాలకు వెళ్ళి ఇచ్చినా కూడా అది అటు తిరిగి మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి పోవాలి. పోయిన వీళ్ళు ఏం చేస్తారు? చెప్పులు వేసుకొని ఛార్జీలు ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఎంఆర్ఓ ఫస్ట్ సచివాలయానికి, దాని తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ మండల కేంద్రానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎంత ఛార్జీ వచ్చిపోయేకి? సరే, పోయినోడు పొద్దున పోతానే గంటకే పని అయిపోతుందా, 2 గంటలకే పని అయిపోతుందా అంటే లేదు. పొద్దున 1 గంటకు అర్ధ గంటలు అయ్యే పనిని సాయంత్రం ఎంఆర్ఓ అంటే 5 గంటల వరకు వేచి చూడాల్సిన. ఎంఆర్ఓ కూడా వచ్చిండ్రండి, ఎంఆర్ఓ కూడా రారు. కొంతమంది ఉదయం 10-11 వరకు కూడా రారు. వాళ్ళు ఎవరు పట్టించుకుంటున్నారండి? అడిగేటోళ్ళు ఎవరు? అదే కోవలో ఒక మాట,
ఎంఆర్ఓనే కాదు, ముందు విఆర్ఓ టచ్ చేయాలి, ఆ తర్వాత ఆర్ఈని టచ్ చేయాలి. ఇదంతట్లా ఒక ప్రోటోకాల్ అనమాట. ఫస్ట్ దశమ భాగం, రెండవ దశమ భాగం, మూడవ దశమ భాగం, నాలుగవ దశమ భాగము, ఇట్లా దశమ భాగాలు ఇచ్చుకుంటా పోతే పోనీ వస్తుందా సర్టిఫికేట్ అంటే అది ఒక రోజుకి వస్తుందా, ఎప్పటికి వచ్చేది కూడా తెలియదు. ఇదే రకంగా మళ్ళీ రెండో రోజు తిరగల, మూడో రోజు తిరగల, 3 రోజులు అయిన తర్వాత ఏంపా ఆర్ఐ వరకు ఆగింది, ఆ పైకి వాళ్ళంటే ఇంకొంత దశమ భాగం అడుగుతారేమో. ఈయన యొక్క ఆందోళన, ఆవేదన, బాధ, మరి ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఇబ్బందుల్లో మరి ఈరోజు నారా లోకేష్ గారు తెచ్చినటువంటి వాట్సాప్ గవర్నెన్స్, గతంలో చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్ అన్నారండి. రియల్ టైం IVRS ద్వారా సంతృప్తి స్థాయి, ఏ శాఖకు సంబంధించి, ఏ విభాగానికి సంబంధించి ఆ శాఖకు సంబంధించి ఎప్పటికప్పుడు IVRS చేసేసి స్టాటిస్టిక్స్తో, గ్రాఫ్స్తో ఆయన యొక్క రియల్ టైం గవర్నెన్స్ డేటా బోర్డ్ అంతా చూపిస్తుందండి. ఇప్పుడు 2 అడుగులు ముందుకేసాడు నారా లోకేష్ గారు. అంతకు మించి అన్నట్టు. అంతకు మించి వాట్సాప్ ద్వారా, కేవలం వాట్సాప్ ఉంటే ఒక చదువుకున్న వ్యక్తి 10th క్లాస్ పిల్లోడు కూడా చేసేటువంటి సర్వీసులు తెలుగులోనే, ఇంగ్లీష్లోను, హిందీలోను అన్ని భాషల్లో కూడా అందించడం జరుగుతూ ఉంది. ఇంకా రాబోయే 4 సంవత్సరాలు అవినీతి లేని ఎంఆర్ ఆఫీసులను చూస్తారు, అవినీతి లేని ఆర్డీఓ ఆఫీసులను చూస్తారు, అవినీతి లేని కలెక్టర్ ఆఫీసులను చూడబోతూ ఉన్నారు. కొంత సమయం ఇవ్వండి. నారా లోకేష్ గారు ఎవరైతే ఈరోజు రెడ్ బుక్, ఎర్ర బుక్ అన్నారో మడిచి ఎక్కడో పెట్టుకోండి అని కొంతమంది నాయకులు చేసిన వ్యాఖ్యలు, వాళ్ళందరికీ ఇంకా ఎవరైతే నారా లోకేష్ గారిని పప్పు అని ఒక లేయర్ వేసుకొని చూస్తూ ఉంటారు చూడు, కొంతమంది ఏమో సామాజిక వర్గము, కొంతమంది ఏమో అతను ఒక లీడర్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో గుర్తించారండి నారా లోకేష్ గారిని ఒక లీడర్ అని చెప్పేసి, చిత్తూరు జిల్లా పాదయాత్రలోనూ గుర్తించేశారు. యువగలం పాదయాత్ర తర్వాత ఈ రోజు వరకు నేను పప్పు అనే మాట ఈ రోజుకి నేను వినలా. ఈరోజు యువగలం పాదయాత్ర తర్వాత ఎవరైనా పప్పు అనే మాట అంటున్నారండి? ఎవరైనా అనిపిస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారే ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా చీఫ్ మినిస్టర్ సన్ నారా లోకేష్ షోస్ ఏ రెడ్ బుక్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే నేనేమంటున్నానంటే నారా లోకేష్ గారు చెప్పడు, చేతల్లో చేసి చూపిస్తాడనేది ఇది ఒక ప్రత్యక్ష, ఒక తార్కాణంగా మనం చెప్పవచ్చండి. ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఇండియా లెవెల్లో క్యాష్లెస్ ఇండియా, డిజిటల్ ఇండియా అని మొత్తం ఫోన్పేలు ఇవన్నీ అందుబాటులోకి వచ్చేసాయి. ఫోన్పే, గూగుల్ పే అంట. తోపుడు బండ్ల పైన కూడా, అరటి పండ్ల బండి వాడు కూడా ఫోన్పే వాడుతున్నాడు. సో ఇదే కోవలో ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రజల్లోకి ఆ మేరకు చొచ్చుకుపోతుందంటారా? ఖచ్చితంగా అండి. కొంత సమయం నేను ఇందాకే మొదట్లో మీకు చెప్పా, ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసే ముందరగా చాలా సులభంగా వెళ్ళాలి అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వారు ఉంటారు. దీని పట్ల అవగాహన కల్పించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాల ద్వారా, సచివాలయాల్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తుల ద్వారా వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలి. సచివాలయాల దగ్గరికి వెళ్ళాల్సిన పని లేకోకుండా వాళ్ళ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళేసి మీకు ఏదైనా ఒక సమస్య ఉంటే మా దగ్గరికి రండి అని చెప్పేసి ఆ సమస్య పట్ల వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మరలా మా దగ్గరికి రానికోకుండా ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా చాలా అవగాహన కల్పించాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. అదైతే కంపల్సరీ. థ్యాంక్స్ అండి, చాలా మంచి విషయాలు చర్చించారు. ధన్యవాదాలు.